హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరకరలాడే రుచికరమైన సగ్గుబియ్యం పునుగులు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా సగ్గుబియ్యాన్ని 4 నుంచి 5 గంటలు మజ్జిగలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యము అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర మరియు తగినంత ఉప్పు వేయాలి. ఇవి వేసిన తర్వాత 1 కప్పు రైస్ ఫ్లేవర్, 1 కప్పు లేక 1½ కప్ రైస్ ఫ్లేవర్ వేసి బాగా కలపాలి. అంటే పునుగుల పిండిలాగా బాగా కలపాలి. నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని దానిలో నూనె వేడి చేసుకొని మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేయించాలి. మీడియం మంటపై బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు, అంతే. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే సగ్గుబియ్యం పునుగులు రెడీ అవుతాయి. వీటిని టమాటా సాస్ లేదా పల్లె చట్నీతో సర్వ్ చేస్తే రుచి మరింత పెరుగుతుందండోయ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీల కోసము ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఈ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే ఈ సగ్గుబియ్యం పునుగులు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.